మేడిగడ్డపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే వానాకాలంలోపు ఏమేమి మరమ్మతులు చేయాలన్న దానిపై క్లారిటీకి వస్తుంది. ఇవాళ ప్రాజెక్టును సందర్శించేందుకు ఎన్జీఆర్ఐ రీసెర్చ్ టీం వెళ్తుంది. 3 బ్యారేజ్లను పరిశీలించి ఎన్డీఎస్ఏకు రిపోర్ట్ ఇవ్వనుంది. మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా అధికారులు పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కుంగిన 7వ బ్లాక్ వద్ద ఏరియా క్లియరెన్స్ పనుల కోసం డీవాటరింగ్ చేయగా 20వ పియర్ ప్లాట్ఫామ్ ఎదుట బుంగ బయటపడింది. బుంగను ఇంజనీరింగ్ అధికారులు గుర్తించి మట్టిపోసి పూడ్చివేశారు. 7వ బ్లాక్ ప్రదేశంలో పలుచోట్ల చిన్నపాటి బుంగలు ఏర్పడగా అధికారులు గుర్తించి పూడ్చివేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ 7లో మొత్తంగా 11 గేట్లు ఉండగా 8 గేట్లపై ప్రభావం ఉండడంతో వాటిని మూసేశారు. అటు ఇవాళ మరో నిపుణుల బృందం మేడిగడ్డకు వెళ్లనుంది. ఎన్డీఎస్ఏ సూచనలతో నేడు మేడిగడ్డకు వెళ్లనున్నారు ఎన్జీఆర్ఐ రీసెర్చ్ టీం సభ్యులు. 3 బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఇప్పటికే 3 బ్యారేజీలను సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరిశీలించింది. త్వరలో నివేదిక కూడా ఇవ్వనుంది నిపుణుల బృందం. ఎన్డీఎస్ఏ కమిటీ నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయనుంది. ఇప్పటికే 15వ గేట్ను ఎత్తారు. 16 నుంచి 22 గేట్ల వరకు ఎత్తివేతలో భాగంగా గేట్లకు ఉన్న బోల్ట్లు తదితర సామగ్రి భాగాలను తీసివేసి పనులను చేస్తున్నారు. 16వ గేట్ను ఎత్తడానికి సిద్ధమవగా ఎదురయ్యే సమస్యలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నారు. గేట్ల ఎత్తివేత ప్రక్రియ సంబంధిత నిపుణుల పర్యవేక్షణలోనే జరగనుంది. 7వ బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు ప్రారంభించారు. ఇక నీటిని ఎత్తిపోతకు ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశ ఎత్తిపోతల మేడిగడ్డ ఆనకట్ట ఎగువనున్న కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి జరగాల్సి ఉంది. ప్రాణహిత నుంచి ప్రవాహం వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత నీటిని ఎత్తిపోయాలి. పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు సరిపడా మట్టం ఈ ప్రాంతంలో ఉండేలా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. నీరు ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులు, ఇంజనీర్లకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఇంజనీర్ల కసరత్తు జరుగుతోంది.